రే ఎక్కడున్నావురా? సెంటర్ కోచ్ పావుగంట అయింది. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు. ఓ ఆరా పడిపోయింది, ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట. రారా తొందరగా, నించోని నించోని కాలు పీకుపోతున్నాయి. ఏం చేస్తున్నావు? మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఈ వీణ నాది. సారీ అండి, ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి. ఊరికి కొత్త అండి. అయితే అయితే ఏంట్రా, దేని మీద పడితే దాని మీద చెట్లేస్తావా? బుద్ధి లేదు. ఇదిగో ఇదిగో పీకేగా తెగింది, ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? ఇంకోసారి ఒరేగిరి అన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రెడీ చూడరా. పలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఊరికి కొత్తవిడికి ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నాను, లోకల్. ఆడపిల్లవి వాయిస్ తగ్గించుకోలేదు, నోరు మూసుకో. ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తెగిపోయింది, దానికి సీన్ చేస్తుంది. ఓ సింతేనా? ఇదిగో పిల్ల, ఎలాగో 4 మిగిలాయి కదా, ఆ 2 ఆ 4 కలిపి ముడేసే మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజరా బావా, వెళ్తా మనకొద్దు. తీగ 10 రూపాయలు ఉంటుంది, ఇచ్చే. 10 రాసేంగా. ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఎంచుకో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగు చేయించుకో. ఆటో ఛార్జీలు మిగులుతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయి. నీ నెంబర్ చెప్పు, మిస్ పగిలిపోయింది బావా. తొక్కలో తేక్ కోసం పక్కన చైనా ఫోన్ మనం కొడతావా? నీకు కూడా జాక్పాట్ ఉందిరా. దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు, ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది. ఆ డబ్బులేవో వాడికిచ్చే. ఎలా బాగు చేయించుకోబట్టావు బావా? ఏమిటి ఏమిటి వాళ్ళేంటని అడుగుతారేంటమ్మా? ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో. అంటే ఈ రాక్షసి నా మనవరాలు. కొట్టారుగా మళ్ళీ పోయి. అది గిటారు కాదురా, వీణ. వీణ ఎందుకురా మనకి గింత అన్నావంటే వీణతో కొట్టేస్తాను, జాగ్రత్త. వీణతో కొట్టడం ఎందుకమ్మా? ఆ డొక్కట వీణ అందుకుని రాగం ఎత్తుకొని అందరూ పోతారు. ఒరే ఎదవా, నా సంగీతాన్ని అంటావా? ఒరే ఒరే, వీణ నీ కాలుతో సంగిపోతున్నావు, నువ్వు పోతావురా, నా సంగతి పోతావు. ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయం ఉందనయా. ఏరా, ఈ ఊర్లో ఆడోళ్ళు రౌడీల కంటే రఫ్గా ఉన్నారనయా. అంత మాట అన్నాడా నిన్న? అసలు నువ్వేంటో తెలుసా ఆడికి? భద్రకాలనయా, త్రిశూలం బదులు చేతిలో వీణుంది అంతే. తాతల నాటి వీణ, దాని చరిత్ర ఏంటి, దాని మీద చేయటం ఏంటి, అసలు ఎలా ఊరుకున్నావే నువ్వు? ఊరుకోవడమా? నేను గట్టికిచ్చానయా, 2వ తీగ కూడా తెంపేశా. 2వ తీగ కూడా? ఈసారి కనబడి చంపేస్తావండి. అమ్మో, ఈ ఊర్లో ఉన్నంత కాలం దానికి ఎదురు పడకుండా ఉంటే చాలు. చాలా చిన్న గట్టం ఏంట్రా, ఈసారి ఎదురు పడితే అంతే. ఈ షాప్ పేరేంట్రా? అపోలో ఫిష్ అనా? కాదా, పండుగ సారు. కప్ప. నేను షాప్ అనుకున్నానే.